ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్తో పాటు సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు రఘురామకృష్ణంరాజు. తనపై జరిగిన టార్చర్లో జగన్, సునీల్ కుమార్తో పాటు ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, విజయపాల్, గుంటూరు సూపరింటెండెంట్ పాత్ర ఉందన్నారు. రఘురామరాజు దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రఘురామ ఫిర్యాదు నేపథ్యంలో సునీల్ కుమార్ అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైన విషయం జరుగుతుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదవుతామని గత కొద్ది రోజుల నుంచి అనుకుంటున్న నేపథ్యంలో అనూహ్యమైన ఆ కేసు నమోదైంది. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా విస్తుపోయిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక్కసారిగా వైసీపీ నేతలైన ఆ వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అందరితో కూడా ఒక్కసారిగా అవాకైన పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇలాంటి సంఘటన జరిగిద్ది అని ఎదురు చూస్తున్న క్రమంలో ఏదో విషయంలో జరిగింది అనుకుంటే అది ఒక రఘురామకృష్ణరాజు ఆ కేసు విషయమై సంచలనంగా నమోదైంది. ఏదైతే రఘురామకృష్ణరాజు గతంలో ఆ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాను సిబిఐ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో అతను శపథం చేసిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి నిన్ను వదిలిపెట్టను, నిన్ను ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని నిన్ను జైల్లో పెట్టిస్తానని పదే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ రఘురామకృష్ణరాజు చేసిన ప్రతిజ్ఞ నేడు నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా సంచలనమైన ఆ కేసు అయితే నమోదైంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. A4 నిందితుడిగా అతని మీద ఆ కేసు నమోదైంది. సెక్షన్ 120B తో సహా ఆ పలు రకాల సెక్షన్లు ఆయనపై పెట్టి కేసు నమోదు చేసిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే 2021 మే 14న హైదరాబాద్ లో అప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో కస్టడీలో ఉన్న తనను టార్చర్ పెట్టారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశాడు. జగన్ ను విస్మరిస్తున్నందుకు చంపేస్తామని కూడా ఐపీఎస్ అధికారులు తనని బెదిరించారని, తనని తీవ్రంగా కొట్టారని, తన మానసిక క్షోభకు గురి చేశారని, తనను కొట్టిన దెబ్బలకి తాను తట్టుకోలేక కాళ్ళు గడ్డలు కూడా పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ఏదైతే తనకు బైపాస్ సర్జరీ జరిగిందని, బైపాస్ సర్జరీ జరిగి తాను ఆ సిక్కులో ఉన్నానని చెప్పినా గానీ తన మీద తీవ్రమైన ఆ దాడి చేశారని, తనను కొట్టారని కూడా పేర్కొన్నారు. ఏదైతే నిన్న మెయిల్ ద్వారా మరలా ఆయన పంపించిన ఫిర్యాదు మేరకు మరలా కేసు నమోదైనట్టు చెప్తుంది. ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించినట్లు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని కూడా ఇష్టం వచ్చినట్లు తనను కొట్టారని, తన ఆ టైంలో చికిత్స చేసుకున్నాను, బైపాస్ చేసుకున్నానని చెప్పినా గానీ వినలేదని, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా తనను కొట్టనట్టు, తనను హింసించినట్లు కూడా డాక్టర్ ప్రభావతి అప్పుడు హాస్పిటల్ గుంటూరు తీసేసి ప్రభావతి హాస్పిటల్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. ఆమె కూడా తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిందని, ఆ తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పడంతో ఒక్కసారిగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై కూడా ఆ కేసు నమోదైంది. సెక్షన్ 120, 166, 167, 197, 307 తో పాటు ఆ పలు సెక్షన్లతో కేసు నమోదైంది. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో ఆ గుంటూరు నగరంపాలెం స్టేషన్ లో కేసు నమోదవడంతో ఒక్కసారిగా సంచలనమైంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, చేసి వేధిస్తున్నారన్న ఆ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి A3గా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టగా, A1 గా సిఐడి మాజీ డీజీ ఆ సునీల్ కుమార్ పై అయితే కేసు నమోదైంది. A2గా ఐపీఎస్ అధికారి అయిన సీతారామాంజనేయులపై కూడా ఆ సెక్షన్ నమోదైంది. అయితే A4 గా విజయపాలు, A5 గా డాక్టర్ ప్రభావతి, ఇతర
ఇతరుల కేసు నమోదైంది. ఆ 2021 మే 14 జరిగిన సంఘటన ఇది. నిన్న మెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. నిన్న మెయిల్ ద్వారా చేసిన ఆ ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తన మీద ఈ హత్యాయత్నం కూడా జరిగిందని కూడా ఆయన పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. ఛాతీపై కూర్చొని తనను చంపడానికి ప్రయత్నించారు, తనని హింసించారు, తనని బాగా కొట్టినట్లు కూడా పేర్కొన్నాడు. ముఖ్యంగా తన ఫోన్ పాస్వర్డ్ పదే పదే చెప్పాలని తన ఛాతీపై కూర్చొని కూడా గట్టిగా ఆయనని ఇబ్బంది పెట్టినట్టు, అతన్ని చంపడానికి ప్రయత్నించినట్టు చెప్పారు. అలాగే ఏదైతే రఘురామకృష్ణరాజు సిఐడి అధికారులు కస్టడీలో నుంచి బయటకు వచ్చి కోర్టుకు వెళ్తున్న క్రమంలో కూడా మీడియాకి తన కాలు బయట పెట్టి తనని రాత్రి అంతా కూడా 3-4 గంటల పాటు కళ్ళకి గంతలు కొట్టుకొని తనను కొట్టినట్టు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే సిఐడి అధికారులు చేశారని కూడా రఘురామకృష్ణరాజు పదే పదే తాను కాలు బయటకు పెట్టి మీడియా ముందు కూడా చూపించారు. ఈ మేరకు దాదాపు 8-9 సెక్షన్ల మీద ఆయన మీద అయితే కేసు నమోదైంది. హత్యాయత్నం కేసు చేశారనేది కూడా ప్రధాన ఆరోపణలతో ఆ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా దీంట్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డితో పాటు సునీల్ కుమార్ తో పాటు ఐపీఎస్ అధికారితో పాటు విజయపాల్, గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి కూడా ఉన్నారు. రఘురామకృష్ణరాజు దీనికి సంబంధించి ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించినట్టు తెలుస్తా ఉంది. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా రఘురామకృష్ణరాజు దీంట్లో పేర్కొన్నట్లు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, విజయపాల్, గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు మరికొంత అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్టు తెలుస్తుంది. తన టార్చర్ చేసి తనని చంపడానికే ప్రయత్నించారని, తన ఫోన్ పాస్వర్డ్ కు సంబంధించి పదే పదే తన ఛాతీపై కూర్చొని మరీ కొట్టి హింసించారని కూడా పేర్కొన్నారు. ఖచ్చితంగా ఏదైతే తనని 2021 మే 14 హైదరాబాద్ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సమయంలో ఇదంతా జరిగిందని చెప్పారు. రాత్రి 10 గంటల సమయంలో కస్టడీలో ఉన్న తనను టార్చర్ పెట్టారని, రాత్రి 10 గంటల నుంచి కూడా తెల్లవారిన దాకా కూడా తనని హింస పెట్టారని ఈ ఫిర్యాదులో పేర్కొన్న దానిపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనంగా మారింది. శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.